లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దివ్యారెడ్డి బద్దం, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, సన్షైన్ హాస్పిటల్స్ కరీంనగర్ నుంచి. సో జనరల్గా మన నెఫ్రాలజీ ఓపీకి నా దగ్గరికి వచ్చే వాళ్ళు యూజువల్గా అడిగే ప్రశ్న ఏంటి అని అంటే, డయాలసిస్కి సంబంధించిన చాలా డౌట్స్ ఉంటాయి. ఏదైనా కారణం వల్ల డయాలసిస్ అనేది పేషెంట్కి మనం సజెస్ట్ చేసినప్పుడు నేను డయాలసిస్ చేసుకోను, దానికంటే నాకేమైనా అయినా పర్వాలేదు అనే పేషెంట్స్ ఎక్కువ. దానికి కారణం ఏంటిదంటే, ఈ ప్రాసెస్ చుట్టూతా ఏవైతే డౌట్స్ అపోహలు అనేవి ఉన్నాయో వాటి గురించి క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చే ఒపీనియన్ ఇది. సో ఈరోజు మనం డయాలసిస్ సంబంధించిన కొన్ని బేసిక్ థింగ్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, అసలు డయాలసిస్ అంటే ఏంటి? డయాలసిస్ అనేది పేషెంట్ యొక్క రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. అది చేయడానికి మనకి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి హిమోడయాలసిస్, రెండు పెరిటోనియల్ డయాలసిస్. సో హిమోడయాలసిస్ అంటే ఏంటి, పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి? హిమోడయాలసిస్ అని అంటే మనం పేషెంట్ యొక్క రక్తం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి మెషిన్లోకి పంపించి మెషిన్లో ఉన్న ఫిల్టర్ క్లీన్ చేశాక పేషెంట్కి బ్లడ్ని రిటర్న్ చేస్తాం. అదే పెరిటోనియల్ డయాలసిస్ అని అంటే పేషెంట్ యొక్క పొట్టలోకి ఒక ట్యూబ్ ద్వారా కొన్ని ఫ్లూయిడ్స్ పంపిస్తాము. ఆ ఫ్లూయిడ్స్ పేషెంట్ బ్లడ్లో ఉన్న ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఇవి రెండు ఎందుకు తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటే, హిమోడయాలసిస్ అనేది మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హాస్పిటల్లోనే చేయగలుగుతాము, కొన్ని ఎక్సెప్షన్ సినారియోస్లో తప్పక. అదే పెరిటోనియల్ డయాలసిస్ అనేది పేషెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడు మనం డయాలసిస్ అనేది చేసుకోవాలి అని చెప్తాం. డయాలసిస్ అనేది కిడ్నీ పనితీరు అనేది పూర్తిగా దెబ్బతిన్నప్పుడు. అంటే ఎలా తెలుస్తుంది మనకి కిడ్నీ పనితీరు దెబ్బతిన్నదంటే, కిడ్నీకి కొన్ని ముఖ్యమైన ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి, అందరికి తెలిసినట్టు వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో బాడీలో అవి తయారవ్వడం, వాటిని బయటకు పంపించడం. రెండోది యూరిన్ తయారు చేయడం, దాన్ని బయటకు పంపించడం. మూడోది బ్లడ్ తయారు చేయడం. 4, గుండె అనేది సరిగ్గా పనిచేయడానికి అవసరమయ్యే మెటీరియల్స్ని, సబ్స్టాన్సెస్ని ఇదే రెగ్యులేట్ చేస్తుంది కిడ్నీ. 4, మన బొక్కల బోన్స్ అనేది స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వడానికి కిడ్నీ ఇంపార్టెంట్. సో పేషెంట్కి ఏదైనా కారణం వల్ల కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి అంటే, మనకి బ్లడ్ టెస్ట్లో తేడాలు, ఏవైతే విష పదార్థాలు ఉంటాయో అవి ప్రమాదకర స్థాయిలో ఉన్నప్పుడు కానీ, లేదా పేషెంట్కి యూరిన్ బాగా తక్కువ వచ్చి దమ్ము, ఆయాసం, శరీరం అంతా వాపు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ, లేదంటే గుండె మీద భారం పడుతున్నప్పుడు కానీ, వ్యర్థ పదార్థాలు ఉండిపోవడం వల్ల పేషెంట్ మత్తుగా అవ్వడము, దమ్ము తీసుకోవడం ఇబ్బంది అవ్వడం, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం డయాలసిస్ చేసుకోవాలి అనేది సజెషన్ ఇస్తాం. సో కామన్గా అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, డయాలసిస్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఎప్పటికీ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే మళ్ళీ దాన్ని ఆపేయొచ్చా అనేది. సో ఈ డెసిషన్ మనం తీసుకోవాలి అంటే పేషెంట్ హిస్టరీ మీద అండ్ కిడ్నీ షట్ డౌన్ అవ్వడానికి, ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అని దాన్ని బట్టి డెసిషన్ ఉంటుంది. సో కిడ్నీలో ఉన్న ప్రాబ్లం అనేది టెంపరీగా రావడం అంటే, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఏదైనా మందు తీసుకోవడం వల్ల కానీ, లేదా ఏదైనా మెడిసిన్స్ వల్ల కానీ, పాయిజన్స్ వల్ల కానీ వచ్చినప్పుడు, అదే యూజువల్లీ యంగ్ పేషెంట్స్, వేరే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకి మనకి టెంపరీగా షట్ డౌన్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి రికవరీ అవకాశాలు ఎక్కువ. సో టెంపరీగా డయాలసిస్ చేసి కిడ్నీకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ కాజ్ అనేది ట్రీట్ అయినప్పుడు కిడ్నీ రికవర్ అవ్వచ్చు, డయాలసిస్ నుంచి బయటకు రావచ్చు. అదే క్రానిక్, దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. ఇంకోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరిగే ప్రాసెస్. కిడ్నీస్ అనేవి పూర్తిగా ఇన్ స్టేజ్లోకి వచ్చేసి అవి పని చేయలేకపోవడం వల్ల పర్మనెంట్ డయాలసిస్ అవసరం పడుతుంది. సో ఈ మనం డయాలసిస్, అదే హీమోడయాలసిస్ గురించి మాట్లాడితే, హీమోడయాలసిస్ అనేది ఎట్లా చేస్తాం నెక్స్ట్ క్వశ్చన్. సో అది పేషెంట్ బ్లడ్ని మనం బయటకు తీయాలి అని అంటే దానికి మనకు ఒక యాక్సెస్ కావాలి. యాక్సెస్ అంటే, మనం యూజువల్గా ఏదైనా బ్లడ్ శాంపుల్ తీసుకోవాలంటే మనం ఇంజెక్షన్ పెడతాం. అదే హిమోడయాలసిస్కి మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ఫాస్ట్గా తీయాలి కనుక పెద్ద ఇంజెక్షన్ లాంటిది మనం పెట్టుకుంటాం. దాన్ని టెంపరీ డయాలసిస్ కెథెటర్ అంటారు. అది మనకి మెడ భాగంలో నాళాలకు కనెక్ట్ అవుతుంది. రెండోది, ఎమర్జెన్సీ సందర్భాల్లో కానీ, లేకపోతే టెంపరీగా పేషెంట్కి అవసరం అవుతుంది అనుకున్నప్పుడు టెంపరీ డయాలసిస్ కెథెటర్ని వాడతాం. అలా కాకుండా పర్మనెంట్గా అవసరం పడుతుంది అనుకున్నప్పుడు ఏవి ఫిస్టులా అంటాం. అంటే మన చేతిలో ఉండే 2 రక్తనాళాలని జోడించి చేయడం, దాని నుంచి చేయొచ్చు. దొరకని పక్షంలో పర్మనెంట్ డయాలసిస్ కెథెటర్ అనేది మనకి మెడలో కింద భాగంలో ఉంటుంది.
పెరిటోనియల్ డయాలసిస్ అనే దానికి మనం చిన్నప్పటి ఆపరేషన్ చేసి ట్యూబ్ పుట్టలో పెడతాము, దాని నుంచి మనం ఫ్లూయిడ్స్ పంపించి చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి అంటే చాలామంది అనుకునేది ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, డయాలసిస్ నేను ఎవరైతే కలిసానో ఎవరితో మాట్లాడానో డయాలసిస్ చేసిన వాళ్ళందరూ కూడా అంటే హెల్తీగా ఉండట్లేదు, తర్వాత వాళ్ళకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ రావడం కానీ ప్రాణం మీదకి రావడం కానీ దాని కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వడం కానీ అవుతూ ఉంది. సో నేను ఎందుకు చేసుకోవాలి డయాలసిస్, అదేదో ఇదే కాంప్లికేషన్స్తో నేను ఉండొచ్చు కదా అనే క్వశ్చన్ అడుగుతారు. అయితే అది దానికి మనం జనరల్ స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దానికి ఇక్కడ రీజన్స్ వేరేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిలే ఇన్ ఇనిషియేషన్ ఆఫ్ డయాలసిస్. అంటే డయాలసిస్ అనేది మనం కిడ్నీ గివప్ అయినప్పుడు ఇండికేట్ చేస్తాం, కానీ వేరే ఆర్గన్స్ బాగున్నప్పుడు అంటే టైమ్లీగా మనం ఇనిషియేట్ చేసినప్పుడు ఏంటంటే వేరే ఆర్గన్స్ పాడవకుండా ఉంటాయి. అందుకని అదర్వైజ్ పేషెంట్ నార్మల్ ఉంటారు, ఎక్సెప్ట్ కిడ్నీ ఫెయిల్ అవడం వల్ల డయాలసిస్ చేసుకోవడం తప్పక రొటీన్ వర్క్ చేసుకోవడం కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ ఇమ్యూనిటీ పవర్ బాగుండడము హార్ట్ అవన్నీ బాగుండడం అవన్నీ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే పోస్ట్పోన్ చేసి చాలా సిక్ అయ్యే తర్వాత స్టార్ట్ చేసినప్పుడు బికాజ్ ఆల్రెడీ వేరే ఆర్గన్ డ్యామేజెస్ ఉంటాయి కనుక పేషెంట్కి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో మనం బయట చూసేది చాలాసార్లు పేషెంట్కి ఇబ్బందులకు గురవడానికి కారణం డిలే చేయడం. రెండోది కరెక్ట్గా చేయడం. అంటే ప్రతి డయాలసిస్ ఒకటే కాదు, అది టైలర్ మేడ్ టెక్నిక్ ఉంటుంది. అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క డోస్ ఆఫ్ డయాలసిస్ అవసరం పడుతుంది. ఎంతసేపు చేయాలి, ఎంత బ్లడ్ ఫ్లోతో చేయాలి, ఎలా చేయాలి, ఏ మెటీరియల్స్ వాడాలి, అవన్నీ కూడా పేషెంట్కి ఉండే ప్రాబ్లమ్ని బట్టి నెఫ్రాలజిస్ట్ తీసుకుంటారు. అండ్ అది మనం అనుకున్నంత బాగా అవుతుందా లేదా చూడడానికి కూడా మానిటరింగ్ అవసరం. అట్లా అయినప్పుడే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ ఫాలో అప్ లేక కూడా చాలామందికి ఇబ్బంది అవుతుంది. మూడోది ఏంటి అంటే చాలామంది అంటే ఏదైనా హార్ట్ రిలేటెడ్ ఇబ్బందుల వల్ల ఏమైనా అపాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో డయాలసిస్ నేను చేసుకోవడం వల్ల కూడా మనకి ఏదైనా అవుతుంది కదా, ఎందుకు చేసుకోవాలని అడుగుతారు. చేసుకోకపోయినా కూడా కిడ్నీ అనేది పర్మనెంట్గా ప్రాబ్లం వచ్చినప్పుడు గుండె ప్రాబ్లం రావడానికి, హార్ట్ సడన్గా ఆగిపోయి ప్రాణం మీదకి రావడానికి అవకాశాలు ఎక్కువ. కానీ డయాలసిస్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏంటి అంటే ఆ సీరియస్నెస్ని అవకాశాన్ని మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. అండ్ నాలుగోది రెగ్యులర్గా టైమ్లీ డయాలసిస్ చేయడం వల్ల పేషెంట్ ఇమ్యూనిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్స్ ఊరికే రావు, బోన్ స్ట్రెంత్ బాగుంటుంది కనుక ఓన్కే ఫ్రాక్చర్స్ అవ్వవు, మజిల్ మాస్ అవన్నీ బాగుంటుంది. సో పేషెంట్ అదర్వైజ్ రొటీన్ యాక్టివిటీస్ అన్ని డైలీ యాక్టివిటీస్ జాబ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇవన్నీ విన్నాక కూడా ఆర్ ఇంకేదైనా కారణం వల్ల డయాలసిస్ వద్దు అనుకున్నప్పుడు అబ్సల్యూట్లీ ఇంకేం ఆప్షన్ లేదా అంటే ఉంటుంది. దాన్నే మనం కిడ్నీ మార్పిడి అంటాం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అది పేషెంట్ ఫిట్ ఉన్న వాళ్ళకి మనం అడ్వైస్ చేస్తాం. సో డయాలసిస్ పేషెంట్స్ అనే వాళ్ళకి అంటే ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళు అని తినొచ్చా తినకూడదా, అండ్ వాటర్ ముందులాగా తాగొచ్చా తక్కువ తాగాల. సో ఇది అన్నీ కూడా మళ్ళీ పేషెంట్కి ఎంత యూరిన్ వస్తుంది అనే దాన్ని బట్టి వాటర్ ఇంటేక్ అనే డెసిషన్ ఉంటుంది. కిడ్నీ అనేది మనకు వచ్చే టైప్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లమ్ని బట్టి కొంతమందికి యూరిన్ రాదు, కొంతమందికి వస్తుంది. సో యూరిన్ బాగా వచ్చే వాళ్ళు వాటర్ బాగా తీసుకోవచ్చు, యూరిన్ రాని వాళ్ళకి వాటర్ రెస్ట్రిక్షన్ యూజువల్లీ చెప్తాం. రెండోది ఏంటి అంటే మనం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూజువల్లీ నాన్ వెజిటేరియన్ అనేది కంప్లీట్లీ ఆపేయాలని చెప్తాము. వేరే డయాలసిస్ స్టార్ట్ చేశాక ఆ ప్రాబ్లం ఏమి ఉండదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ లిమిటెడ్గా తీసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్, పప్పులు, తర్వాత ఆకుకూరలు, కూరగాయలు, ఈ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ తీసుకోవచ్చు. కొంతమందికి అవసరాన్ని బట్టి చిన్న చిన్న మార్పులు అవన్నీ చేయొచ్చు. అండ్ డయాలసిస్ దాకా వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి కారణాలు ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒకటి అక్యూట్ కిడ్నీ ఇంజురీ, ఇంకోటి క్రానిక్ కిడ్నీ డిసీజ్. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీ రావడానికి చిన్నపాటి అంటే ఫుడ్ పాయిజన్స్, ఇన్ఫెక్షన్స్, లేదంటే రక్తనాళాల్లో ఏదైనా ప్రాబ్లం రావడం, కిడ్నీకి వచ్చే రక్తనాళాల్లో, లేదా కిడ్నీలో ఏదైనా బ్లాక్ ఏర్పడడం, మూత్రం వెళ్ళే దారిలో బ్లాక్ ఏర్పడడం. బ్లాక్ అంటే ట్యూమర్స్ కానీ స్టోన్స్ కానీ లేదా ఏదన్నా చిన్న కండబుక్కలు లాంటివి కానీ ఏర్పడడం. లేదా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి మన దేశంలో ప్లస్ ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ కామన్ కారణం డయాబెటీస్. అది ఎక్కువ సంవత్సరాలుగా ఉన్న డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్. అదే కాకుండా మన వాతావరణ రీత్యా కొన్ని అలవాట్ల రీత్యా మనకి కిడ్నీ డిసీజెస్ కూడా వస్తున్నాయి. అలాగే మూడోది మనం ఎక్కువ నొప్పి గోళీలు వాడడం, అండ్ కిడ్నీ స్టోన్స్, లేదంటే కిడ్నీలో వాతము,
ఇట్లాంటివి రావడం వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో పెరిటోనియల్ డయాలసిస్ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. పెరిటోనియల్ డయాలసిస్ అంటే చిన్న ఆపరేషన్ ద్వారా పేషెంట్ కడుపులోకి ఒక ట్యూబ్ అనేది అమర్చబడుతుంది. సో దాని నుంచి మనం డెక్స్ట్రోజ్ అనే ఫ్లూయిడ్స్ని పంపిస్తాం. సో అది బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, మలినాలు ఉన్నాయో వాటిని లాగేసుకుంటుంది. సో లాగేసుకున్న తర్వాత మనం అదే ఫ్లూయిడ్ని మనం కూడా బయటకు తీస్తాం. తద్వారా వేస్ట్ మెటీరియల్స్ అన్ని క్లియర్ అవుతాయి. సో దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది ఇంట్లో ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు కొంచెం ట్రైనింగ్ తర్వాత. సో అది కూడా కంఫర్టబుల్ టైమింగ్స్లో లేదా వర్క్ చేసే వాళ్ళు ఓన్లీ నైట్స్లో కుదిరిన అవకాశాన్ని బట్టి, సిమ్టమ్స్ని బట్టి మనం చేసుకోవడానికి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి టైం అరేంజ్ చేసుకోవడం కానీ ఏదైనా ప్రొఫెషన్ అనేది కంటిన్యూ చేసుకోవడం ఇవన్నీ ఈజీ ఉంటాయి. మూడోది, డయాలసిస్ అనేది ఓన్లీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వాడతారా లేకపోతే ఇంకేదైనా సందర్భాల్లో కూడా చేస్తారా అంటే అదే మెషిన్ వాడి డిఫరెంట్ ఫిల్టర్స్ వాడి మనం వేరే వాటికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గడ్డి మందు తాగే వాళ్ళకి కొన్ని సెపరేట్గా హిమోపర్ఫ్యూజన్ ఫిల్టర్స్ అని ఉంటాయి. సో ఆ మందు అనేది బ్లడ్లోంచి మనం బయటకు లాగడం ద్వారా పేషెంట్ని ఆ గడ్డి మందు తీసుకున్నా కూడా మనం సర్వైవల్ అవకాశాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండోది, ఏదైనా పాము కాటు లేదా తేలు కాటు ఇట్లాంటివి అయినప్పుడు కిడ్నీ అనేది ఒక్కొక్కసారి షట్ డౌన్ అవ్వచ్చు. అప్పుడు కూడా మనం చేస్తే దాని ఎఫెక్ట్ తొందరగా బయటకు రావడానికి ఉంటుంది. మూడోది, ప్రెజెంట్లీ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది కనుక సివియర్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇన్ఫెక్షన్ బ్లడ్లో ఉండి పేషెంట్ రికవరీ కష్టం అవుతున్నప్పుడు ఆ బ్లడ్లో ఉన్న ఇన్ఫెక్షన్ని మనం సెపరేట్ ఫిల్టర్స్ పెట్టి కూడా తీయొచ్చు. తద్వారా ఇన్ఫెక్షన్స్ బయటకు రావడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నాలుగోది, మనం ఈ మధ్యలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనే కాన్సెప్ట్ గురించి వింటున్నాము. అంటే మన బాడీకి ఉన్న ఆర్గన్స్కి అగెయిన్స్ట్గా యాంటీబాడీస్ తయారై మన బాడీని అఫెక్ట్ చేసేదాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఆ యాంటీబాడీస్ని మనం రిమూవ్ చేయగలుగుతాం సేమ్ మెషిన్తో. ఆ స్పెషల్ ట్రీట్మెంట్ని ప్లాస్మాఫెరెసిస్ అని అంటారు. సో డయాలసిస్ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ కాదు, ఇంకా ఫ్యూచర్ ఇవ్వడానికి చేసే ప్రొసీజర్నే డయాలసిస్ అంటారు. సో డయాలసిస్ చేయాల్సిన అవసరం అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఏం లక్షణాలు ఉంటాయి పేషెంట్కి అండ్ ఎప్పుడు డాక్టర్ నిర్ణయిస్తారు. ఒకటి, కిడ్నీ అనేది సరిగా పనిచేయకపోవడం వల్ల, బ్లడ్లో మలినాలు ఉండిపోవడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీ తగ్గడం. అంటే కొంతమంది మత్తుగా అవుతారు, కొంతమంది కన్ఫ్యూజన్లోకి వెళ్తారు, కొంతమందికి ఫిట్స్ లాంటివి రావచ్చు. రెండోది, హార్ట్ మీద ప్రాబ్లం రావడం. అంటే హార్ట్ చుట్టూ వాటర్ నిండిపోవడం వల్ల హార్ట్ కొట్టుకునే విధానంలో హెచ్చు తగ్గులు రావడం లేదా హార్ట్ పనిచేయకుండా ఫెయిల్యూర్లోకి వెళ్ళడం. మూడోది, యూరిన్ అనేది తయారవడం సరిగా అవ్వదు కనుక యూరిన్ తక్కువ వస్తే కాళ్ళ వాపులు రావడం, ఆయాసం, విపరీతమైన ఆయాసం, కడుపులో వాటర్ చేరిపోవడం అనేది రావచ్చు. 4, టాక్సిన్స్, మలినాలనే ఉండడం వల్ల పేషెంట్కి ఆకలి మందగించడం, ఏదైనా ఫుడ్ తిందామన్నా కూడా చూస్తే వికారం అనిపించడం, వాంతులు అవుతూ ఉండడం, పూర్తిగా తినలేకపోవడం. యూజువల్గా ఇట్లాంటి కారణాలు ఉన్నప్పుడు డయాలసిస్ అనేది అవసరం పడుతుంది. సో రెగ్యులర్ డయాలసిస్ చేస్తున్న పేషెంట్స్కి డయాలసిస్లో జరిగే కాంప్లికేషన్స్ గురించి కూడా కొన్ని డౌట్స్ వస్తుంటాయి. ప్రతిసారి వాళ్ళకి అది క్లారిఫై చేసుకోవడం కుదరకపోవచ్చు. సో కామన్ కాంప్లికేషన్స్ ఏంటి? ఒకటి, బీపీలో తేడాలు. అంటే కొంతమందికి డయాలసిస్ అవుతున్న టైంలో బీపీ విపరీతంగా ఎక్కువయ్యి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం, అంటే తలనొప్పి, వామిటింగ్స్ అవ్వడం, ఇంకేదైనా ఇబ్బంది అవ్వడం. సో అది ఎందుకు అవుతుంది అని అంటే, ఒకటి, కొంతమందికి స్వతహాగా శరీర తత్వం ఉండొచ్చు, లేదా వాళ్ళు ఉప్పు, వాటరు అనేవి ఎక్కువ తీసుకున్నా కూడా అలా అవ్వచ్చు. మూడోది, వాళ్ళు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ని స్కిప్ చేసినా అవ్వచ్చు. సో యూజువల్గా ఏంటంటే మనం అట్లా మాటిమాటికి అవుతున్నప్పుడు బీపీ ట్యాబ్లెట్స్లో మార్పులు చేర్పులు చేస్తాము. దాంతోపాటు ఫుడ్లో కొన్ని రెస్ట్రిక్షన్స్, అంటే మెయిన్లీ ఉప్పు తగ్గించడము. వెయిట్ గెయిన్ అనేది డయాలసిస్కి మధ్యలో 2 kgs కంటే ఎక్కువ పెరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే బీపీ బాగా డౌన్ అవ్వడం. ఆ డౌన్ అవ్వడం అనేది ఎప్పుడో అయినప్పుడు ఏమవుతుంది అని అంటే పేషెంట్కి కళ్ళు తిరిగినట్టు అవ్వడం, ఒక్కొక్కసారి అన్కాన్షియస్ అవ్వడం, లేదా చెమటలు విపరీతంగా పెట్టడము, వామిటింగ్స్ అవ్వడము, విపరీతంగా నీరసం అనిపించడం డయాలసిస్ తర్వాత అవ్వచ్చు. సో అది రావడం కారణం ఏంటి అంటే, ఒక డయాలసిస్ సెషన్లో మనం యూజువల్గా 2 kgs కంటే ఎక్కువ వెయిట్ గెయిన్ అయినప్పుడు మనం డయాలసిస్ కొంచెం ఎక్కువసేపు లేదంటే ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. సో అట్లా అవ్వకుండా చూసుకుంటే బీపీలో తగ్గడం అనేది
అవకాశం తగ్గుతుంది. రెండోది, మాటికి బీపీ డౌన్ అవుతున్న వాళ్ళకి హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. కొంతమందికి హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్నప్పుడు ఆ బీపీ ఫ్లక్చుయేషన్ తట్టుకోలేకపోవడం వల్ల హార్ట్ అనేది చేతులు పైకెత్తేస్తుంది. సో అప్పుడు బీపీ అనేది తగ్గొచ్చు. ఇంకో కారణం ఏంటంటే బీపీ స్వతహాగా నార్మల్ ఉండే వాళ్ళు డయాలసిస్ ముందు బీపీ టాబ్లెట్స్ తీసుకొని వస్తే డ్యూరింగ్ డయాలసిస్ బీపీ తగ్గొచ్చు. సో అట్లాంటి వాళ్ళకి బీపీ టాబ్లెట్స్ ఆపమని చెప్తాము. డ్యూరింగ్ డయాలసిస్ అవసరం అయితే మేమే వేసుకోమని చెప్తాం.